గుంటూరు నగర పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. శంకర్ విలాస్ వంతెన నిర్మాణానికి సంబంధించిన అడ్డంకులు, సమస్యలను చర్చించారు. ట్రాఫిక్ డైవర్షన్, విద్యుత్ స్తంభాల మార్పిడికి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే శారదా కాలనీ, నెహ్రూ నగర్, కంకరగుంట ఫ్లైఓవర్ వరకు ఉన్న సమస్యలను పరిష్కరించినట్లు మంత్రి చెప్పారు. వారం 10 రోజుల్లో ఇతర సమస్యలను నివారించి పిల్లర్ల పనులు ప్రారంభిస్తామని మంత్రి పెమ్మసాని తెలిపారు. శానిటేషన్, అమృత్ 2.0 పథకం, గోరంట్ల వాటర్ ట్యాంక్ పనులు, బొంగరాల బీడు, నల్లపాడు, నార్ని వెంకటేశ్వరరావు ఆడిటోరియం పనుల పురోగతిని మంత్రి పెమ్మసాని సమీక్షించారు. ఇవన్నీ కాకుండా ఇంకో 3 ఇప్పుడు శంకర్ విలాస్ అయితే స్టార్ట్ చేసాం, కానీ ఇంకో 3 బ్రిడ్జెస్ వర్క్లు ఇంకా శంకుస్థాపనలు చేయాలి. అవన్నీ కూడా టెండర్ స్టేజెస్ అయిపోవచ్చినాయి. ఆ టెండర్ ఫైనలైజేషను, టెక్నికల్ శాంక్షన్స్, ఫైనాన్షియల్ శాంక్షన్స్ అవన్నీ అవడానికి ఇంకో 45 రోజులు పడుతుందన్నారు. ఇదంతా రైల్వే వాళ్ళతో కోఆర్డినేట్ చేసినటువంటి విషయం. ఇవన్నీ కాకుండా శంకర్ విలాస్ బ్రిడ్జ్ కట్టేటప్పుడు ట్రాఫిక్ డైవర్షన్కి చేయాల్సినటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. అందులో కొన్ని ఎలక్ట్రిక్ పోల్స్ అన్నీ మధ్య మధ్యలో ఉండటం, దానికి వాళ్ళు వేసే మన ఎలక్ట్రిక్ వాళ్ళు ఇచ్చే కాస్ట్ ఎస్టిమేట్స్ ఎక్కువగా ఉండటం, వాటిని రివైజ్ చేయటం, ఆ పోల్స్ అన్నీ మళ్ళీ మార్పించి కొన్ని చోట్ల ఎక్కడెక్కడైతే రోడ్లు ఎక్స్టెండ్ చేయాలో అవన్నిటికీ కూడా రోడ్ డెవలప్మెంట్ ప్లాన్స్ అవన్నీ చేసి కొన్ని చేశారు. శారదా నగర్ కాలనీ రోడ్ దాదాపుగా అయిపోయింది, నెహ్రూ నగర్ రోడ్ అయిపోయింది. అదేవిధంగా కంకరగుంట ఫ్లైఓవర్ కింద కొన్ని ఇష్యూస్ ఉంటే అవన్నీ సాల్వ్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ పోల్స్ అన్నీ కూడా 1 వీక్ 10 డేస్లో మిగిలినన్ని మార్చేస్తే యాక్చువల్గా నిన్న కానీ మొన్న కానీ ఫస్ట్ పిల్లర్ శంకర్ విలాస్కి పడాల్సింది. ఈ ట్రాఫిక్ దానివల్ల కొంచెం లేట్ అయింది. బట్ ఏదైనా ఇంకో వారం 10 రోజుల్లో ఫస్ట్ 1 or 2 పిల్లర్స్ స్టార్ట్ చేసే విధంగా అంతా వర్కౌట్ చేస్తూ ఉన్నాం. ట్రాఫిక్ డైవర్షన్స్ అన్నీ. ఇవన్నీ కాకుండా జిఎంసీ ఇష్యూస్ అయితే శానిటేషను కమిషనర్ గారు, మేయర్ గారు కష్టపడుతున్నారు, కానీ అయినా కూడా కింద స్థాయిలో ఉన్నటువంటి సమస్యల వల్ల అది అనుకున్నంత స్థాయిలో మాకు ఇంప్రూవ్మెంట్, సాటిస్ఫాక్షన్ లేదు. దాని గురించి ఎమ్మెల్యేలంతా కూడా వాళ్ళ కన్సర్న్స్, వాళ్ళ వాయిస్ చెప్పారు. దీనికి కొన్ని ప్రొసీజర్లన్నీ కొన్ని వర్క్ చేస్తూ ఉన్నాం. అడిషనల్గా ఇంతకుముందు స్వచ్ఛ భారత్ మిషన్లో డంపర్ బిన్స్ తీసేయటం, అవి ఎక్కడ వేయాలో తెలియకపోవటం వల్ల ఎక్కడ పడితే అక్కడ పడేయటం, ఇవన్నీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆ డంపర్ బిన్స్ అన్నీ మళ్ళీ తీసుకురావటం. అదేవిధంగా ఎమ్మెల్యేలకి కొద్దిగా ఎక్కువ బాధ్యతలు ఇచ్చి కార్పొరేటర్లు, లోకల్గా ఉండేవాళ్ళు కూడా ఎక్కువ బాధ్యతలు తీసుకొని ప్రతి వాటికి ఒక ట్రాక్టర్ కానీ, కాంపాక్టర్ కానీ, లేకపోతే గ్రాస్ కట్టర్స్, ఇవన్నీ వాళ్ళకి కావాల్సినన్ని ఎనఫ్ ఐటమ్స్ ప్రొవైడ్ చేసి అకౌంటబిలిటీ చేసే విధంగా అదొక వర్క్. సో